నీ జీవితం మారాలంటే ఈ కథ వినాల్సిందే. విక్రమ్ చిన్న వయసులోనే తన కష్టం, ప్రతిభతో విజయం సాధించాడు. అతను గొప్ప కంపెనీ స్థాపించి వేలాది మంది ఉద్యోగాలు ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ అతన్ని గౌరవించారు. అతనికి ఆత్మవిశ్వాసం, శక్తి మరియు లక్ష్యాలకు దారి చూపే మహానుభావుల నుండి పుస్తకాలు కూడా తీసుకున్నాడు. అతని జీవితంలో నిద్ర, కష్టం అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఓ రోజు అన్నీ మారిపోయాయి. అతనికి వ్యాపారంలో నష్టం వచ్చింది. అతని స్నేహితులు ద్రోహం చేశారు. అతని జీవితంలో వెలుగు తగ్గిపోయింది. ఏమిటి ఈ దురదృష్టం? ఒక్క సెకనులో అన్నీ పోయిందా? నాకిది న్యాయమా? విక్రమ్ పైన నమ్మకంగా ఉన్నవాళ్లు వెనక నుంచి కత్తి పొడిచారు. అతని మీద పెట్టుకున్న భరోసా, ఆశయం అన్నీ ఎడ్మి ధగధగలాడుతున్నాయి. ఒంటరితనం అతని గుండెల్లో కత్తిలా, ముల్లులా మిగిలిపోయింది. గతం గురించి ఆలోచిస్తూ, భవిష్యత్తు గురించి భయపడుతూ జీవితం ఇక్కడే ఆగిపోతుందా? మన జీవితంలోనూ ఇదే జరుగుతుంది. మనం ఎదిగినప్పుడు చాలామంది మన వెనుక నిలుస్తారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఒంటరిగా ఉంటాం. ఇది ఎంత కష్టమో తెలుసు కదా. ఒంటరితనం ఏదో గుండెల్లో గాయాలు చేయడం వంటి పరిస్థితిని కలిగిస్తుంది. ఒకరోజు తన తండ్రి ఇచ్చిన పాత గ్రంథాన్ని చూస్తూ భగవద్గీతలోని శ్లోకం గుర్తుకు వచ్చింది. నీవు తక్కువ అని అనుకుంటే తక్కువగానే మారిపోతావు. కానీ నీవు గొప్పవాడివని నమ్మితే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. ఆ మాటలు అతని మనసులో ఆరాటాన్ని నింపాయి. ఒకసారి ప్రయత్నించి చూడాలి. మనం ఎన్నిసార్లు పడిపోయినా లేచి నిలబడాలి. మరి జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సవాలు మనకి చాలు. కానీ దాన్ని మన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. ఈ శ్లోకం విక్రమ్కి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. విక్రమ్ మళ్లీ మొదలుపెట్టాడు. చిన్న పనులు చేసినా అతని పట్టుదల తగ్గలేదు. అతను నెమ్మదిగా తిరిగి ఎదుగుతున్నాడు. ప్రతిరోజు కొత్తగా మొదలయ్యే ప్రతి క్షణం విజయానికి దారితీస్తుంది. ఎవరైనా నిన్ను అవమానిస్తే దానికి సమాధానం నీ విజయంతో ఇవ్వాలి. అది ఒక్క క్లుప్తమైన కొవ్వుకాయపుడైనా దానికి దారితీసే ప్రతి చిన్న దారి తెప్పే ఒక కొత్త ప్రారంభం. కష్టం లేదా కంటే ఓపికే మన అసలైన ఆయుధం. 4 సంవత్సరాల కష్టం, నిద్రలేని రాత్రులు, బాధలు ఇవన్నీ మరిచిపోయేలా విజయం మళ్లీ అతని జీవితంలోకి వచ్చింది. అతను ఇప్పుడు సామాన్యుడిది కాదు, అసలు అర్థమైన నిజమైన యోధుడు. కష్టం పడిన వారిని దేవుడు ఎప్పుడూ అగౌరవించడు. విజయాన్ని వాయిదా వేయగలడు, కాని నీకు దాన్ని ఇవ్వకపోవడు. ప్రతి వారం రాత్రి వర్క్ చేసిన దానిని ప్రతి ఒక్కరి ముందు ప్రవేశపెట్టినప్పుడు కష్టాలు, శ్రమలు, విజయాలు అన్నీ ఒక జ్ఞాపకంగా మిగిలాయి. ఎప్పుడూ ఈ కష్టం ముగియదు, మరొక కొత్త సవాలు ఉంటుంది. కాని విక్రమ్ ఇప్పుడు ధైర్యం, శక్తితోనే ఎదుగుతున్నాడు. మన జీవితం ఎప్పటికీ సులభంగా ఉండదు, కాని నిజమైన గెలుపు ఆ సమయంలోనే ఉంటుంది. ఈ కథను వినే ప్రతి ఒక్కరికి ఒక సందేశం. నీ జీవితంలో నువ్వు ఒంటరిగా అనిపించినా, నువ్వు విఫలమైనా, నువ్వు బాధలో ఉన్నా నువ్వు లేచి నిలబడగలవు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక శక్తి ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించాల్సింది. ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మరింత గొప్ప కథలు చేయగలం.